హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద క్యూరియస్ తెలుగు. ఈరోజు క్యూరియస్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈజ్ ఇన్సైడ్ ఎర్త్? భూమి లోపల ఏముంది? మనం ప్రతిరోజు చూస్తున్న ఇంత పెద్ద విశాలమైన భూమి కింద అసలు ఏముందో ఎప్పుడైనా మీరు ఆలోచించారా? అయితే ఇప్పుడు మనం ఈ భూమి లోపలికి ఒక చిన్న జర్నీ స్టార్ట్ చేద్దాం. అది సర్ఫేస్ నుండి సెంటర్ ఆఫ్ ది ఎర్త్ వరకు. మనం ఎర్త్ సెంటర్కి ఒక పెద్ద హోల్ డిగ్ చేస్తే ఏం జరుగుతుంది? సైంటిస్టులు దీన్ని ట్రై చేశారు. వరల్డ్లో డీపెస్ట్ హోల్ ఎక్కడుందో మీకు తెలుసా? తెలిసినట్టయితే కామెంట్ చేయండి. అయితే వరల్డ్ డీపెస్ట్ హోల్ రష్యాలో ఉన్న కోలా సూపర్ డీప్ బోర్ హోల్. దీని డెప్త్ అక్షరాల 12 కిలోమీటర్స్. కానీ ఎర్త్ యొక్క రేడియస్ 6371 కిలోమీటర్లు. అంటే భూమి యొక్క సర్ఫేస్ నుండి సెంటర్ ఆఫ్ ది ఎర్త్ వరకు ఉన్న దూరం 6371 కిలోమీటర్లు. అంటే సైంటిస్టులు ట్రై చేసింది కేవలం స్క్రాచ్ మాత్రమే. ఇంకా చాలా డెప్త్ అనేది మిగిలి ఉంది. ఇంకా కిందకి డిగ్ చేయాలని ట్రై చేసినప్పుడు అక్కడ ఉండే ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ వల్ల మెషిన్స్ అన్నీ కూడా మెల్ట్ అయిపోతున్నాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి అంటే ఫస్ట్ మనకి ఎర్త్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి తెలియాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా భూమిని సర్ఫేస్ నుండి సెంటర్ ఆఫ్ ది ఎర్త్ వరకు ఒక చిన్న భాగం తీసుకున్నట్టయితే దీనిని సైంటిస్టులు 3 భాగాలుగా విభజించారు. అందులో మొదటి భాగం వచ్చేసి క్రస్ట్ అని అంటారు. ఈ క్రస్ట్ కింద ఉన్న భాగమే మ్యాంటిల్. మ్యాంటిల్ తర్వాత ఉన్న భాగం పేరు కోర్. ఇందులో ఇంకా సెగ్రిగేషన్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ఇవి 3 ఒక్కొక్కటి చూద్దాం. క్రస్ట్ అంటే మనం ఇప్పుడు ఉన్న లేయర్. ఈ లేయర్ మీద కాంటినెంట్స్, ఓషన్స్, సిటీస్, ఫారెస్ట్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అంటే భూమికి ఆనుకొని ఉన్న ప్రపంచం మనం ఏదైతే కళ్ళతో చూస్తున్నామో పర్వతాలు, నదులు, అడవులు ఇవన్నీ కూడా క్రస్ట్లోని భాగమే. క్రస్ట్ యొక్క థిక్నెస్ వచ్చి 5 నుండి 70 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇక క్రస్ట్ తర్వాత స్టార్ట్ అయ్యే లేయర్ పేరు మ్యాంటిల్. ఇక్కడే భయంకరమైన ప్రపంచం స్టార్ట్ అవుతుంది. క్రస్ట్ యొక్క థిక్నెస్ 70 కిలోమీటర్లు అయితే మ్యాంటిల్ యొక్క థిక్నెస్ 2900 కిలోమీటర్లు. ఇక్కడ రాక్స్ అనేవి నార్మల్గా ఉండవు. ఇక్కడ ఉండే ఎక్స్ట్రీమ్ హీట్ వల్ల సెమీ మాల్టెన్ స్టేట్లో ఉంటాయి. ఇక్కడే మాగ్మా క్రియేట్ అవుతుంది. వాల్కనిక్ ఎరప్షన్స్ ఎప్పుడు జరుగుతాయో మీకు తెలుసా? ఇదే మ్యాంటిల్ లేయర్ నుండి ఇక్కడ క్రియేట్ అయిన మాగ్మా సర్ఫేస్కి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాల్కనిక్ ఎరప్షన్ అనేది జరుగుతుంది. ఇటువంటి వాల్కనిక్ ఎరప్షన్స్ క్రస్ట్లో ఎక్కడైతే వీకెస్ట్ పాయింట్స్ ఉంటాయో అక్కడ వాల్కనిక్ ఎరప్షన్ అనేది జరగటానికి మ్యాక్సిమం పాసిబిలిటీస్ అనేది ఉంటుంది. ఇలా వాల్కనిక్ ఎరప్షన్ జరిగినప్పుడు భూమి కింద ఉన్న వాల్యుబుల్ మినరల్స్ అన్నీ కూడా సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్కి అనేది ఈ వాల్కనిక్ ఎరప్షన్లో వస్తాయి. ఈ లావా మూమెంట్లోనే చాలా వాల్యుబుల్ మినరల్స్ అనేవి దాగి ఉంటాయి. ఇలాంటి లావా ఎరప్షన్స్ మనం చూడాలి అంటే హవాయి దేశంలో ఉన్న వాల్కెనో నేషనల్ పార్క్లో చూడొచ్చు. మనం ఎప్పుడైనా విజిట్ చేసినప్పుడు ఈ రోజుకి కూడా హవాయి వాల్కెనో నేషనల్ పార్క్లో కంటిన్యూ లావా ఫ్లో అనేది చూడవచ్చు. అదేవిధంగా జపాన్లో ఉన్న మౌంట్ ఫూజీ కూడా ఇలాంటి వాల్కెనో మ్యాంటిల్ పవర్ని చూపిస్తుంది. ఈ మౌంట్ ఫూజీ కూడా వాల్కనిక్ ఎరప్షన్ ద్వారా ఫామ్ అయిన మౌంటైనే. ఇక మ్యాంటిల్ కింద లేయర్ వచ్చేసి ఔటర్ కోర్. ఈ ఔటర్ కోర్లో ఇక్కడ సాలిడ్ రాక్ అనేది ఉండదు. లిక్విడ్ ఐరన్ అండ్ నికిల్ ఉంటాయి. ఇక్కడ టెంపరేచర్ దాదాపు 4000 నుండి 5000 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ లిక్విడ్ మెటల్ మూమెంట్ వల్ల ఎర్త్కి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్లనే ఎర్త్ మీద లైఫ్ అనేది సర్వైవ్ అవుతుంది. ఒకవేళ ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది లేకపోతే భూమి మీద జీవం కొనసాగడం అనేది అసాధ్యమనే చెప్పాలి.
ఈ ఔటర్ కోర్ తర్వాత ఉన్న లేయర్ పేరు ఇన్నర్ కోర్. ఇది ఎర్త్ సెంటర్లో ఉంటుంది. ఇది ఒక జైంట్ ఐరన్ బాల్లా ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ దాదాపు సూర్యుడి సర్ఫేస్కి ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. సూర్యుడంత టెంపరేచర్ కాకపోయినా సూర్యుడి సర్ఫేస్ మీద ఉన్న టెంపరేచర్కి దాదాపు ఈక్వల్గా ఉంటుంది. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, అంత హీట్ ఉన్నా కూడా ఇది ఎందుకు మెల్ట్ అవ్వలేదు, ఎందుకు జైంట్ ఐరన్ బాల్ లానే ఉంది? దానికి ఆన్సర్ ఏంటంటే ఎక్స్ట్రీమ్ ప్రెషర్. క్రస్ట్, మ్యాంటిల్, ఔటర్ కోర్ వల్ల క్రియేట్ అయిన ఎక్స్ట్రీమ్ ప్రెషర్ కారణంగా ఇది ఇంకా సాలిడ్గానే ఉంది. సో ఫ్రెండ్స్, మనం చూస్తున్న ఈ భూమి కేవలం సర్ఫేస్ మాత్రమే. దాని కింద లావా ఓషన్స్, లిక్విడ్ మెటల్ రివర్స్, ఇంకా బర్నింగ్ ఐరన్ కోర్ అనేది ఉంది. క్లుప్తంగా చెప్పాలంటే ఎర్త్ లోపల కంప్లీట్గా ఒక అగ్ని జగత్ ఉందని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా వాట్ ఈజ్ ఇన్సైడ్ ఎర్త్? మీ నెక్స్ట్ క్యూరియస్ క్వశ్చన్ ఏంటో కామెంట్లో చెప్పండి. దానికి తగిన విధంగా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇటువంటి సైన్స్ మిస్టరీస్ మరిన్ని ఎక్స్ప్లోర్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ద క్యూరియస్ తెలుగు. థ్యాంక్ యూ.